అందుకోసం అని చెప్పి మహాసంకల్పంతో ఆ పూర్ణ కలశలో అందరూ చెప్పండి, గంగా నది, యమునా నది, సరస్వతి నది, కృష్ణా నది, గోదావరి నది, కావేరీ నది, సింధు నది, బ్రహ్మపుత్ర నది, అలకనంద నది, గంగమ్మ తల్లి, ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. పవిత్రమైనటువంటి మహానుభావులు గౌరీ సేవా సంఘం వ్యవస్థాపకుల చేతుల మీదుగా ఆ పుణ్య నదీ జలాలతో మనం అందరం పావనం అవుతున్నాం. అలాగే మనం తెచ్చిన పిండి వంటకాలన్నీ కూడా పవిత్రమవుతున్నాయి. ఈ భూమి శుద్ధి అవుతుంది. ఈ కార్యక్రమం వల్ల వాతావరణం అంతా కూడా శుద్ధి అవుతుంది. తద్వారా ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దరిదాపులు లేకుండా పోతుంది. పాజిటివ్తో కూడుకున్నటువంటి ఆ శివశక్తి ఆవాహన అవుతుంది. మనందరం మనసుల్లో పవిత్రమవుతాయి, పావనమవుతాయి. ఇప్పుడు ఈ నీళ్ళు ఒక్కసారి సార్. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివ స్మరేత్